న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 21 వరకు కవిత కస్టడీని పొడిగించింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఛార్జ్షీట్ పై విచారణ చేపట్టిన కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉంటే కవిత తనకు 9 పుస్తకాలు కావాలంటూ కోర్టును కోరారు. కవిత వినతిని న్యాయస్థానం అంగీకరించింది. కవిత కోరిన పుస్తకాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ మధ్య విధానం సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఈ రోజు వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇక జూన్ 21 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. తదుపరి విచారణ జూన్ 21 తేదీన విచారించబోతున్నారు. అదే రోజు సిబిఐ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న అంశం పైన కూడా విచారణ జరుపుతోంది రావుజాని కోర్టు స్పష్టం చేసింది. ఇక సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై దాఖలైన ఛార్జ్షీట్ సంబంధించి ఇప్పటికే ఓవైపు ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తాజాగా ఈ రోజు సిబిఐ సైతం కూడా ఒక సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పైన 21 తేదీన దీన్ని పరిగణలోకి తీసుకుంటామా లేదనే అంశం పైన కూడా అదే రోజు స్పష్టత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు కవిత తిహార్ జైల్లో చదువుకునేందుకు 9 పుస్తకాలు ఇవ్వాల్సిందిగా కోర్టు ముందు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తికి కోర్టు సైతం కూడా అంగీకరించడం జరిగింది. ఇక 21వ తేదీన విచారణ సందర్భంగా సిబిఐలో కవిత పాత్రపై మరింత స్పష్టత రాబోతుంది.